శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము. వీడియోస్ని చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, కృతజ్ఞతలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి మరింత ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. 2 ఫిబ్రవరి 2025 నుంచి 8 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో రాహువు, చంద్ర, శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో వక్రించిన గురువుగారు, మిథున రాశిలో వక్రించిన కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధులు, అలాగే శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కుజునితో కలిసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి మార్పు. ఒక్క గ్రహం మాత్రమే మారి ఉన్నది. ఇది మా ప్రేక్షకులు గమనించగలరు. ఈ గ్రహ స్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక, అలాగే వారాంతంలో చంద్ర కుజుల కలయిక, శుక్ర రాహుల కలయిక అలా ఉంటూనే వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి స్థితి ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి కుజునితో కలిసిపోయింది. వీటికి ఫలితాలు ఏమిటి అని అంటే ఇక్కడ శుక్ర రాహుల కలయిక వచ్చేసి కొంచెం అన్యోన్యతని దెబ్బతీసేటట్టుగా, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసేటట్టుగా, ఎవరి మధ్యనైనా సరే ఎఫెక్షన్స్ని దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. అలాగే చంద్ర రాహువుల కలయిక మానసికమైన ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. ఇక చంద్ర శుక్రుల కలయిక కళలలో చక్కని అభిరుచిని ఇచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్రునితో కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లలిత కళలని ప్రోత్సహిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వాళ్ళకి కూడా శుభ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి, బంధుమిత్రుల ఆదరణ, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గోచారంలో అంత ఎక్కువగా ఉండదు. అయితే కుజుని యొక్క దోషాలని పరిహరిస్తుంది చంద్రగ్రహం. చంద్రుడితో కలిసి కుజుడు ఉంటే గనక కుజుని యొక్క దోషాలన్నీ పోతాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు కూడా ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా రవి బుధుల మీద పడుతోంది. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, అలాగే వ్యాపార వ్యవహార దక్షత పెరగడము, లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవడము ఇవన్నీ ఉంటూ ఉన్న కారణం చేత ఈ దృష్టులు కూడా చాలా చాలా మంచివి అని చెప్పి, అంటే ఫలితాలు చాలా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి 2 ఫిబ్రవరి నుంచి 8 ఫిబ్రవరి వరకు గల కాలానికి గ్రహస్థితుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 3 గ్రహాల యొక్క ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్న కారణం చేత కొద్దిగా వీళ్ళు కృషి ఎక్కువగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. 6వ స్థానంలో శనిగారు బాగున్నారు, అలాగే 7వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, 9వ స్థానంలో గురువు గారు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు కూడా వీరిని ఉత్తమమైన ఫలితాలకే తీసుకొని వెళ్తున్నాయి కన్యారాశి వారిని. కానీ గురుబలము, శనిగారి బలము ఎప్పుడైతే అధికంగా ఉన్నాయో ఇక ఏ బలాలు ఉన్నా లేకపోయినా వీరికి ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయి. అయితే మిగతా గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు వీరు కృషి ఎక్కువగా చేయాలి, సంకల్పాన్ని ఎక్కువగా స్థిరం చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, అలాగే లలిత కళలలో చక్కటి ప్రావీణ్యత చూపిస్తారు, పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి,
పెట్టుబడులు బాగా పెడతారు, వ్యాపార సంస్థల్ని అభివృద్ధిలోకి తెచ్చుకుంటారు. మీకు ఇప్పుడు ఏవైతే కోర్టు కేసులు అయిపోయాయండి, మాకు పెద్ద మనుషుల పంచాయతీలు అయిపోయాయండి అని ఎవరైతే కేసుల గురించి పంచాయతీల గురించి మాట్లాడుకుంటారో వాళ్ళు ఇక వాటిట్లలోంచి బయటపడ్డట్టు లెక్క. అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చి ఉండవచ్చు, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ధన ఆదాయం పెరుగుతోంది, ఆర్థికాభివృద్ధి జరుగుతోందని చక్కగా చెప్పగానే చెప్తున్నాయి గ్రహాలు. కుటుంబంలో ఐకమత్యం ఉంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంది, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. సహాయ సహకారాలే కాదు, ధనము విషయంలో కూడా చాలా ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని చేస్తారు. సంతానపరంగా మీకు బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఊహించని విధంగా ధనం వచ్చి పడేటటువంటి పరిస్థితి, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పిత్రార్జితం అనేది చాలా చాలా మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తోంది. వారాంతంలో ఉద్యోగ రీత్యా చాలా బాగుంది, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాహనాల విషయంలో బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో బాగుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా మంచి సమయం, విద్యార్థులకి మంచి సమయం, సంతాన రీత్యా చాలా బాగుందని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ పరంగా జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిన పరిస్థితి ఉంది, మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యాపార విస్తరణ చేయవద్దు, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ, కృషిని పెంచుకుంటూ, పెట్టుబడులు పెట్టవలసి వస్తే పెద్దల యొక్క సలహా సంప్రదింపు తీసుకుంటూ అప్పుడు నిర్ణయాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రగ్రహం మాత్రమే మార్పు జరిగి ఉన్న కారణం చేత, దశమంలో చంద్రుడు అధికమైనటువంటి మానసిక సంతృప్తిని ఇస్తూ ఉన్న కారణం చేత మీకు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు మటుకు విడవకుండా చేయండి, ఇది చెప్పదగినటువంటి సూచన. మరింతగా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.